హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెన్ను కింద భాగంలో వచ్చే నొప్పి నివారణకు నడికే గొప్ప వ్యాయామని ఆస్ట్రేలియాలోని మెక్వారీ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్ధారించారు. వారి అధ్యయనం ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్లో ప్రచురితమైనది. పరిశోధనక బృందం 700 మంది వయోజనులను 3 బృందాలుగా విభజించింది. ఒక బృందానికి నడకను సిఫార్సు చేసింది. రెండో బృందానికి 6 నెలల పాటు ఫిజియోథెరపీ చేశారు. మూడో బృందానికి ఏ చికిత్స చేయలేదు. ఈ పరిశోధన బట్టి అన్నిటికన్నా ఉత్తమమైనది నడకేనని తేలింది. ఈ వ్యాయామానికి ఖర్చేమీ ఉండదు, పైగా అది తేలిక కూడా. ఏ వయసు వారైనా సులువుగా నడకకు వెళ్ళగలరు. ఫిజియోథెరపీకి నిపుణుల పర్యవేక్షణ కావాలి, పైగా ఖరీదైనది కూడా. అందువల్ల అది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. నడక వల్ల వెన్ను నొప్పి తగ్గటమే కాదు, గుండె అలానే రక్తనాళాలకు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది, బరువు తగ్గిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. వెన్ను దిగువ భాగంలో నొప్పి 1920లో ప్రపంచవ్యాప్తంగా 62 కోట్ల మందిని బాధించింది. 2050 కల్లా 84 కోట్ల మంది దీని బారిన పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారత్లో 66% మంది వెన్నునొప్పి బారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, గ్రామీణులు, శారీరక శ్రమ చేసే కూలీలే. ఇది ఫ్రెండ్స్, మీకు అందరిగాను ఎంతోగానో ఉపయోగపడుతుందని. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.